ఒకప్పుడు ఒక పెద్ద నది పక్కన ఒక యాపిల్ చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక తెలివైన కోతి నివసించేది. ఆ కోతి ప్రతిరోజు ఆ తీపి పండు తింటూ ఆనందంగా జీవించేది. ఒకరోజు ఒక ముసలి నది నుండి బయటకు వచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. కోతి దాన్ని చూసి అడిగింది, ఎవరు నువ్వు? ముసలి సమాధానం ఇచ్చింది, నేను ఈ నదిలో ఉంటాను. నేను చాలా ఆకలిగా ఉన్నాను. కోతి మంచి మనసుతో కొన్ని పండ్లు ఇచ్చింది. ముసలి వాటిని తిని చాలా సంతోషపడింది. ఆ తర్వాత కోతి మరియు ముసలి మంచి స్నేహితులు అయ్యారు. ప్రతిరోజు కోతి ముసలికి పండ్లు ఇస్తూ ఉండేది. ఒకరోజు ముసలి తన ఇంటికి వెళ్ళి తన భార్యకు ఈ విషయం చెప్పింది. ముసలి భార్య ఇలా చెప్పింది, అంత తీపి పండ్లు తింటున్న కోతి గుండె ఇంకెంత తీపిగా ఉంటుందో. నాకు ఆ కోతి గుండె కావాలి. ముసలి కంగారు పడింది, కానీ భార్య మాట విని కోతి దగ్గరకు వెళ్ళింది. స్నేహితుడా, నా ఇంటికి రా, నా భార్య నిన్ను చూడాలనుంది అని చెప్పింది. కోతి చెప్పింది, నేను నీటిలో ఈత కొట్టలేను. అప్పుడు ముసలి చెప్పింది, నా మీద కూర్చో, నేను నిన్ను తీసుకెళ్తాను. కోతి ముసలి మీద కూర్చొని నదిలోకి వెళ్ళింది. మధ్యలో ముసలి నిజం చెప్పింది, చెప్పాలంటే నా భార్య నీ గుండె తినాలనుకుంటుంది. అది విన్న కోతి చాలా తెలివిగా ఇలా చెప్పింది, అయ్యో, నా గుండెని నేను చెట్టుపై వదిలేసి వచ్చాను, మనం తిరిగి వెళ్ళాలి. ముసలి నమ్మి తిరిగి చెట్టు దగ్గరికి తీసుకెళ్తుంది. చెట్టు దగ్గరికి వచ్చిన వెంటనే కోతి వెంటనే చెట్టెక్కి ఇలా చెప్పింది, నువ్వు ఎంత మూర్ఖుడివి, గుండె బయట పెట్టి ఎవరైనా వస్తారా? ముసలి తన తప్పును గ్రహించి కోతి తన తెలివితేటలతో ప్రాణాలు కాపాడుకుంది. తెలివితేటలు ప్రమాదాల నుండి కాపాడుతాయి. ఆపదలో బుద్ధిగా ఆలోచించాలి.